ఇంకా thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నాకు యూట్యూబ్ నుంచి ఎంత డబ్బులు వచ్చాయనేది. ఇవాళ అయితే మీతో షేర్ చేసుకున్నాను. యూట్యూబ్ నుంచి నాకు ఎంత నెల ఎంత డబ్బులు వస్తుంది, ఎట్లా వస్తాయి, ఏంటి అనేది ఇవాళ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు అంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇవాళ వీడియో మీకే అర్థమైంది కదా, యూట్యూబ్ నుంచి నాకు ఎంత డబ్బులు వస్తున్నాయి నెల అనేది. అంటే నెల అంటే పేమెంట్ రూపంలో అనమాట. నెల శాలరీ లాగా అలా ఏం రాదండి. సో ఎంత డబ్బులు వస్తున్నాయి ఏంటి అనేది ఇవాళ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను. ఇంకా మనకి ముందు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేది పక్కన పెడితే, ముందు యూట్యూబ్ నుంచి డబ్బులు ఎలా వస్తాయి, ఎంత వస్తాయి, ఎప్పటికి వస్తాయి అనేది చెప్తాను. ఆల్మోస్ట్ కొందరికి తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళు అయితే కనుక చూడండి. ఫస్ట్ మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలి అంటే కనుక సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, అంటే 5 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్, అంటే 3000 గంటలు వాచ్ అవర్స్. మన వీడియోస్ పెడతాం కదా, వీడియోస్ చూసిన వాళ్ళ చూసినప్పుడు మనకి వాచ్ అవర్స్ అనేవి వస్తాయి కదా, ఆ వాచ్ అవర్స్ వచ్చేసి 3000 అయి ఉండాలండి. 3000 వాచ్ అవర్స్, 500 సబ్స్క్రైబర్స్ మెంబర్స్ ఉంటే మనకి యూట్యూబ్ అనేది మినీ మానిటైజేషన్ అనేది జరుగుతుంది అనమాట. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఫుల్ మానిటైజేషన్ అనేది ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. మనకి యూట్యూబ్ నుంచి అంత ప్రాసెస్ అయిపోయి డబ్బులు వచ్చే కావాలి అంటే కనుక 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో అర్థమైంది అనుకుంటున్నా. మినీ మానిటైజేషన్ వేస్తే 500 మెంబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్. ఫుల్ మానిటైజేషన్కి 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ అవర్స్ అయితే వచ్చిన తర్వాతనే మనకి యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది వస్తుంది. అది కూడా రెవెన్యూ ఎలా వస్తుంది, ఈ మానిటైజేషన్ ప్రాసెస్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి వెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మన అకౌంట్ ఇస్తామన్నమాట, బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన తర్వాత అకౌంట్లో $100 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి యూట్యూబ్ నుంచి మనీ అనేది వస్తుంది. అంతవరకు ₹1 అయితే మనకు రాదనమాట. చాలా ఏమంటారు, యూట్యూబ్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలా, కష్టం ఉండాలి, అన్నీ ఉన్నాయండి. ప్రజెంట్ నేనైతే యూట్యూబ్ గురించి చేస్తూనే ఉన్నాను అనమాట. నాకు తోచినంత కష్టం నేనైతే పడుతూనే ఉన్నాను. ఇంకా ఎట్టకేలకు మనకైతే యూట్యూబ్ నుంచి మనం కష్టం చేసి పెట్టామంటే ఏదో ఒక రోజు అయితే దాని ఫలితం అనేది మనకు వస్తుంది కదా. సో ఆ ఫలితాన్ని ఆశించి చాలామంది యూట్యూబ్లో బతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, యూట్యూబ్ మీద డిపెండ్ అయిపోయి. సో నేను కూడా అంటే ఇంట్లో అంతో ఇంతో మన ఖర్చుల వరకు మనకైతే వస్తుంది కదా మనీ అనే ఉద్దేశంతో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు కాదు, యూట్యూబ్ స్టార్ట్ చేసి 5 years బ్యాక్ చేశాను, వదిలేశాను. అట్లా 3 times వదిలేసాను అనమాట. ఇంకా ఈ లాస్ట్ ఇయర్ నేను గట్టిగా వీడియోస్ అయితే పెడుతున్నాను. అంతకుమించి అప్పటి నుంచి ఏం చేయలేదు. ఇంకా యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి ఈ వాచ్ అవర్స్, ఈ సబ్స్క్రైబర్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి యూట్యూబ్ నుంచి మనీ అనేది వస్తుంది. మెయిన్లీ ఇది, అది కూడా $100 అయ్యి అందులో యూట్యూబ్కి ఎంత అది కట్ అయిపోయి తర్వాత మనకైతే మనీ అనేది మన బ్యాంక్ అకౌంట్లో అయితే పడుతుంది. ఇంకా నాకు యూట్యూబ్ నుంచి చాలామంది అడిగారు అనమాట, నా పర్సనల్గా కూడా, నీకు వీడియోస్ బాగానే పెడుతున్నావు కదా, ఎంత మనీ వస్తుంది ఏంటి ఎలా వస్తుందని అంటారు. నెల అయితే దీంట్లో మనీ అనేది ఏమీ రాదండి. అంటే ఎలా ఉంటుందంటే $100 ఎప్పటికి అయిపోతాయో అప్పుడు మనకి డబ్బులు వస్తుంది అంతే తప్ప అది 2 నెలలకు కావచ్చు, 3 నెలలకు కావచ్చు, లేదంటే 4 months కావచ్చు, 6 months, ఎంతైనా టైం పట్టవచ్చు. దాని టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. లేదంటే వన్ మంత్లో $100 అయిపోయి మనకి మంత్ ఏమంటారు పేమెంట్ అనేది వస్తుంది యూట్యూబ్ నుంచి. అలా కాకుండా 1 monthలోనే $100 అయ్యే ఛానల్స్ కూడా ఉంటాయి, వేలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ నా ఛానల్ ఇంకా అంత గ్రో అవ్వలేదు, స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఇంకా ఎంత డబ్బులు వస్తున్నాయి, నెల వస్తుందా లేదా అని చాలామంది అయితే నన్ను అడుగుతున్నారనమాట. సో అందుకనేసి నేనైతే ఇవాళ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎలా వచ్చాయి అనేది చెప్పాను కదా. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు అనేది వస్తుంది. అంతవరకు ₹1 అయితే మనకేం రాదు. కాకపోతే ఏంటంటే మన కష్టాన్ని మనం యూట్యూబ్లో పెడుతున్నాం అంతే తప్ప ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి
చేసేదైతే కాదనమాట. మన ఓపిక, మన కష్టం ఉండి మన సక్సెస్ అనేది ఏదో ఒక్క వీడియో గిన వైరల్ అయ్యి మనం సక్సెస్ అనేది జరిగిందే అనుకో, మనకి యూట్యూబ్ నుంచి మనీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో, చాలామంది ఇలా డబ్బులైతే గిన యూట్యూబ్ నుంచి తీసుకునే వాళ్ళు ఉంటారు కదా! అందులో నేనొకదాన్ని. ఇంకా మెయిన్ పాయింట్‌కొస్తే నాకు యూట్యూబ్ నుంచి ఎంత డబ్బులొస్తున్నాయని చాలామంది అడుగుతున్నారా? ప్రెజెంట్ ఇప్పుడైతే గిన నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి లాస్ట్ ఇయర్ నుంచి రోజు వీడియోస్ అయితే పెడుతున్నాను. డే బై డే గానీ, రోజు గానీ అయితే పెడుతున్నాను. ఇంక ఇంతకుముందయితే గాని అసలు పెట్టేదాన్ని గాదు. సో, చూడాలి సక్సెస్ అనేది వచ్చి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది అంటే గిన ఫస్ట్ షేర్ చేసుకునేది మీతోనండి. ఇంక నేనైతే గిన చెప్తున్నాను గదా! నా సబ్స్క్రైబర్స్ నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళేది మీరే గదా! సో, అందుకనేసి ఫస్ట్ పేమెంట్ గిన వచ్చింది అంటే కంపల్సరీగా మీతో అయితే గిన షేర్ చేసుకుంటున్నాను. చేసుకుంటాను గూడా. ఇంకా ఏంటి అంటే ఇవాళ మరి ఈ డబ్బులేంటి అనుకుంటున్నారా? నాకైతే ఎటువంటి పేమెంట్ గానీ ఏమీ రాలేదండి. అందరూ చాలామంది అడుగుతున్నారు. చాలా బాగొస్తుంది గదా! యూట్యూబ్‌లో డబ్బులు అది ఇది అని. సో, నాకైతే ఏం రాలేదు. అందరూ అడుగుతున్నారనేసి వాళ్ళ కోసమయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఇంట్లో డబ్బులే అండి. రెంట్‌కియ్యాలని మా వారు బ్యాంక్ నుంచి తెచ్చారనమాట. సో, అందుకనేసి ఇవాళ వీడియో అయితే గనుక మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది అనమాట యూట్యూబ్ గురించి. ఎలా డబ్బులొస్తాయి, ఎంతెంతొస్తాయి అనేది ఇది. ఖచ్చితంగా వచ్చినాయంటే గనక మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా నా ఛానల్ అనేది స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉందనమాట. అంటే ఇంకా వాచ్ అవర్స్ గానీ, సబ్స్క్రైబర్స్ గానీ కావాలి గదా! దగ్గరలో ఉంది. ఈ ఇయర్ నేను టార్గెట్ అయితే పెట్టుకున్నాను. ఈ ఇయర్ అయితే గనక నా ఛానల్ అయిపోవాలి మానిటైజేషన్. అందరిలాగా నేను గూడా డబ్బులు తీసుకున్నాను అని మీతో షేర్ చేసుకోవాలి అనే టార్గెట్ అయితే ఈ ఇయర్ పెట్టుకున్నాను. చూడాలి ఆ దేవుని దయ, మీ దయ. దేవుడు ఉండాలి. ఫస్ట్ మీరు గూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తేనే గదా నేను ఇలా డబ్బులు తీసుకొని మీతో షేర్ చేసుకునేది. సో, ఇదైతేనమాట. నేను ఇంగ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి చిన్న ఆశ అండి. నేను ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా నా సొంత ఖర్చుల కన్నా నేను డబ్బులు సంపాదించుకోవాలి అనే ఉద్దేశం. అంటే ప్రతి ఒక్కదాని అడగాలంటే కొంచెం గిల్టీ ఫీలింగ్ లాగా ఉంటుంది గదా! సో, ఆ ఉద్దేశంతోనే అయితే యూట్యూబ్ ఛానల్ అనేది ఇప్పుడు ఈ మధ్య రోజు వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. కంపల్సరీగా వీడియోస్ చూసి ఎలా ఉన్నాయి ఏంటి అని నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వన్న వంటిల్లు మీద సబ్స్క్రైబ్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. సో, ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే గనక నేను ఇంకా యూట్యూబ్ నుంచి చెప్తున్నాను కదా! ఎటువంటి డబ్బులు అయితే రాలేదండి నాకు. వచ్చాయంటే కంపల్సరీగా అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మా ఇంట్లో డబ్బులు మాత్రమే. ఓకేనా? సో, ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. టేక్ కేర్.